మీరెన్నన్నా చెప్పుండ్రులా దేశంలో పెద్ద పండగ అంటే ఎలక్షన్లే. దసరానో క్రిస్మసో రంజానో అయితే కొందరే చేసుకుంటారు, కొందరికే ఖుషి అవుతుంది. కానీ ఎలక్షన్లను చూడండి, అందరినీ ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఏ గల్లీకి పోయినా ఎలక్షన్లలోలే. ఇప్పుడు ఎవరింటి ముంగడ చూసినా కొత్త చుట్టాలే. ఆ మర్యాదలు, ఆ ప్రేమలు, ఆ పలకరింపులు, ఆహా అబ్బాబ్బాబ్బా ఏమన్నుంటాయా? గెలిచినాక కూడా గిట్లనే ఉంటే మంచిగుండి అనిపిస్తుంది కదా. ఊకే పచారం ముచ్చట్లు ఏం చెప్పుకుంటాం? అయినా మీకు తెలివందా, రోజు మీ ఇంటి ముంగటికి రానే రావట్రి. ఇలా పచారంలా లీడర్లు మాట్లాడిన తీన్మార్ డైలాగ్లను చూద్దాం. ముందుగా కవితక్కతోని సురువు చేద్దాం. అయితే మా టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే 60 ఏళ్ళు అత్తగారు కాపురం చేస్తే కొత్తగా వచ్చిన కోడలి పరిస్థితి ఎట్లుంటుందో మా పరిస్థితి ఎట్లున్నది. అవును కన్నా అక్క, మేయర్ కురిసి మేమే గెలుస్తామని రామారావు సారు బస్తీమే సవాల్ అంటున్నాడు. నువ్వు కూడా ఏమన్నా సవాల్ చేస్తావా మరి? ఇదేమన్నా బాలకృష్ణ సినిమా నానే సవాల్ విసురుడు తొడగొట్టుడు? అట్లా మాట్లాడద్దక్క, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇక నిన్న వంశ చరిత్రలు దొవ్విండు కదా చిన్నబాబు లోకేశం సారు, ఇవాళ కూడా డైరెక్ట్ గా రామారావు సార్కే సూటి పెట్టిండు. హైదరాబాద్ కేటీఆర్ గారికి వదిలేయాలండి. హైదరాబాద్ లో భారతీయ విద్యా భవన్ లో చదువుకున్న నేను నీకన్నా ఎక్కువ అర్హత హైదరాబాద్ మీద ఉంది నాకు. వాళ్ళు కూడా అట్లేం అంటలేరు సారు, అందరం అన్నదమ్ములమే అంటుండ్రు. కావాలంటే చూడు నిన్నెంత ముద్దుగా పిలుస్తుండో. తమ్ముడు లోకేష్ నరేంద్ర మోడీని పిలిచిండ్రు, ఏమిచ్చిండు ఆయన? తట్టెడు మట్టి లొట్టెడు నీళ్ళు చవతల పడ్డాడు. అమరావతికే అర పైసా ఇయ్యనోడు హైదరాబాద్ కి ఏమిస్తాడు నాకు తెలియదు అడుగుతా. ఇక కాంగ్రెస్ గుర్తోళ్లకు పంచు డైలాగులు దొరకక మళ్ళా పాత ముచ్చట్లనే ముంగటేసుకున్నారు. వివేక్ సారు ఫలక్నామా దిక్కుపోయి అంగిస్త్రీ చేస్తుండు.